శనార్థులు, నేను మీ గంగ. మాట పాటకు స్వాగతం. ఇక ఇయాల్టి మన గెస్ట్ ఎవరో తెలుసా? అన్న పేరైతే శ్రీధర్ మహాదేవన్ అంటారు. ఆల్రౌండర్ అనమాట. ఇక ఆల్రౌండర్ ఎందుకు అంటున్నానంటే, అన్న పాటలు పాడతాడు, ఫ్లూట్ వాయిస్తాడు, అట్లనే డప్పు కొడతాడు, డోలకు తబల, ఇన్ని రకాలు ఉన్నాయి. అందుకనే ఆల్రౌండర్ అన్న. ఇక అన్న అయితే మనకు మంచి వేణుగానంతో అలరించబోతున్నాడు. చలో మరి ఆలస్యం చేయకుండా అన్నతో మాట్లాడేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. ఇక ఫస్ట్ అయితే మంచిగా మన కృష్ణుడికి ఇష్టమైన వేణుగానం కాబట్టి ఒక మంచి గానంతో షురు చేద్దాం. సూపర్ అన్న. శ్రీరామ నీ నామెంతో రుచిరా. నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే విననికి వినసొంపు ఉంది. అన్న మీ ఊరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మా ఊరు ఎలబోతారం. ఓకే. సైదాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా. నేను తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుణ్ణి. ఓకే. నేను ఇందులో జాబ్ కంటే ముందు నేను ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అక్కడ సన్నాయి కళాకారుడిగా ఒక 10-15 సంవత్సరాలు జాబ్ చేసిన. అవును, 10-15 సంవత్సరాలు చేసిన. 15 సంవత్సరాలు చేసిన. తర్వాత తెలంగాణ ఉద్యమము మనకు అప్పుడు ఉవ్వెత్తున కార్యక్రమాలు అయితేనే మన తెలంగాణకు, ఆంధ్రాకు ఇవన్నీ ఇక రావాలి, ఉద్యమంలోకి రావాలని ఆ ఉద్యమాన్ని విడిచిపెట్టి నేను ఇటు రావడం జరిగిందమ్మా. ఓకే. తెలంగాణ కోసము అది వదిలేసి, జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చేసిండ్రు. అవును. ఓకే. అంటే ఇప్పుడు తబలా ఒకటేసారి మీరు అన్ని వాయిస్తారా అన్న? తబలా కొట్టుకుంటా, డోలకు కొట్టుకుంటా పాటలు పాడేస్తారా? వేణుగానంలో మీకు ఇష్టమైన పాట ఒకటి మా కోసం. తప్పకుండా. శంకరుని మీద బ్రహ్మమురారిసు రార్చితలింగం. ఓకే. ఇప్పుడు ఫ్లూట్ మీద. సరే అన్న. సూపర్. నిజంగా అన్న అసలు మీ గానం వింటే మైమర్చిపోతున్నాం, ఎక్కడనో ఉన్నట్టు అనిపిస్తుంది. సూపర్ అన్న. ఇది అంటే మీ ఫ్యామిలీ మొత్తం కళాకారులు అని చెప్పారు కదా, సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిండ్రు? నాన్న వాళ్ళు స్టార్ట్ చేసిండ్రా? ఎవరు స్టార్ట్ చేసిండ్రు ముందు? అంటే ఇక నాన్న ఇంకా ముందు తరం అమ్మ, ముందు తాత వాళ్ళ తరం నుండే మాది కళాకారుల ఇల్లమ్మ. నేను 7th క్లాస్ నుండి నేను
డోలకు స్టార్ట్ చేసిన 7th క్లాస్ నుంచి. 7th నుండి. ఓకే, అంటే నేర్చుకోనికి వెళ్ళిండ్రా లేకపోతే మీరే నేర్చుకున్నారా? ఇక నాకు నేనే అమ్మా, ఎవరు కూడా నాకు లేరు, గురువు లేరు, అవునా? భగవంతుడే నా గురువు. ఓకే, నిజంగా గ్రేట్ అన్న. ఇప్పటిదైతే మంచిగా డివోషనల్ అయితే సాగింది. ఇప్పుడు మళ్ళీ హుషారైన మంచి జోష్ ఉన్న ఫోక్ సాంగ్ ఒకటి వాడన్నా మా కోసం. ఓకే అమ్మా. చింతామాను సిలుకలబాయి మల్లోకి వరి కోతుంది వస్తావేమే రమణమ్మ, ఓ రమణమ్మ. చింతామాను చిలుకలబాయి మల్లోకి వరి కోతుంది వస్తావేమే రమణమ్మ, వరి కోతుంది వస్తావేమే రమణమ్మ. చింతామాను చిలుకలబాయి మల్లోకి వరి కోతుంది వస్తావేమే రమణమ్మ, వరి కోతుంది వస్తావేమే రమణమ్మ. కోత ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు, కోత ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు. నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా రమణమ్మ, నువ్వు రాలేదంటే బాయిల దురుకుతా రమణమ్మ. చింతామాను చిలుకలబాయి మల్లోకి వరి కోతుంది వస్తావేమే రమణమ్మ, వరి కోతుంది వస్తావేమే రమణమ్మ. 6 సేర్ల వడ్లిస్తా నీ ఆవుకు గడ్డి కట్టిస్తా, 6 సేర్ల వడ్లిస్తా నీ ఆవుకు గడ్డి మూపిస్తా, 6 సేర్ల వడ్లిస్తా నీ ఆవుకు మోపెడు గడ్డిస్తా. నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా రమణమ్మ, నువ్వు రాలేదంటే బాయిల దునుకు రమణమ్మ. చింతామాను చిలుకలబాయి మల్లోకి వరి కోతుంది వస్తావేమే రమణమ్మ, వరి కోతుంది వస్తావేమే రమణమ్మ. అబ్బా అబ్బా, సూపర్ అన్న. నిజంగా పొలాలలాగో తుకాలేసేటోళ్ళందరు నిన్నే చూడబట్టిరి, అంత సూపర్ ఉంది పాట అయితే. నాకైతే డాన్స్ చేయబుద్ధి అయింది. ఇక అన్న, నీకైతే మంచి పేరు తెచ్చిన పాట ఏదన్నా ఉందా? అమ్మా, ఆ చల్లని సముద్ర గర్భం ఒక్కసారి మా కోసం పాడనా? ఓకే. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుట కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.
మానవ కళ్యాణం కోసం పణమొడ్డిన రక్తము ఎంతో, మానవ కళ్యాణం కోసం పణమొడ్డిన రక్తము ఎంతో, రణరక్త శిఖరాల నృత్యం రాసిన ప్రతిపానాలెన్నో. రణరక్త శిఖరాల నృత్యం రాసిన ప్రతి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవదవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో. ఓ సూపర్ అన్న, నిజంగా ఎంతమంది గుండెలలో నిలిచిపోయినది పాట. సూపర్ పాడినరన్న నిజంగా. అన్న, ఈ మీరు ఎక్కడి దాకా చదువుకున్నారు, ఇప్పుడు జాబ్ వచ్చిందన్నారు, లైఫ్ ఎట్లుంది? ఓకే అమ్మా, నేను 10th చదువుకున్నది. 10th దాకా చదువుకున్నారు, ఇంకా ఉద్యమాల సైడ్ వెళ్ళిపోయినరా? ఉద్యమాల సైడ్ అమ్మా. ఓకే, ఇప్పుడు జాబ్ వచ్చిన దగ్గర నుంచి లైఫ్ ఎట్లుంది, మంచిగా ఉందా? బాగుందమ్మా. ఇప్పుడు మీరు సాంగ్స్ పాడతారా? నాకు డౌట్, ఇప్పుడు ప్రోగ్రామ్స్ వేస్తారు కదా, జాబ్ వచ్చింది, సాంగ్స్ పాడతారా, డోలక్ కొడతారా, సన్నాయి వాయిస్తారా, లేదంటే వేణుగానం వాయిస్తారా? అమ్మ, నేను ఇవన్నీ మీరు చెప్పినవన్నీ వస్తాయమ్మా. డోలక్ వాయిస్తా, తబలా వాయిస్తా, ఫ్లూటు, షహనాయి, గాత్రము, అంటే అప్పటిదప్పుడు ఏది ఉంటే అది వాయించేస్తారు, పాడేస్తారు. ఇట్లానే భజన్స్ కూడా నేర్పిస్తాను నేను. పిల్లలకు నేర్పిస్తారు, క్లాసులు తీసుకుంటారా? నేర్పిస్తా. ఓకే, సూపర్ అన్న. మీరు డోలక్ కూడా వాయిస్తా అన్నారు కదా, సో కూర్చుండి కాకుండా నిల్చొని కూడా వాయిస్తారంట. అయితే మన అందరికి ఇష్టమైన పాటనే, సైనికుల గురించి కానీ ఆర్మీల గురించి కానీ ఏదైనా పాట ఉంటే మంచి పాట మా కోసం పాడన్న. మా అనిల్ అన్న, వడ్లకొండ అనిల్ కుమార్ అన్న పాడినటువంటి బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా అనే పాటను, ఆ పాట పాడి వినిపిస్తాము. పాడండి అన్న. బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. బడలో సైనికుడా భారతు రక్షకుడా, బడలో సైనికుడా భారతు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూసివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో,
దేశం కోసం నిన్ను దేవాను చేసిందో, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను దేవాను చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే, జై జవాను జై కిసాను నీకు సలాంలే, బడలో సైనికుడా భారతు రక్షకుడా, బడలో సైనికుడా భారతుకు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూసివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా, మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. సూపర్ అన్న, ఎక్సలెంట్ ఉంది. మీరే వాయించుకుంటా మీరే వాడుతున్నారు, అసలు ఆల్రౌండర్ అన్నమాట. ఈ కళ చాలా తక్కువ మందికి ఉంటుంది, అన్ని రకాలుగా పాడడం కానీ కొట్టడం కానీ వాయించడం. నిజంగా గ్రేట్ అన్న అసలు. ఇక మీ వైఫ్ ఏం చేస్తుంది, ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా, జాబులు చేస్తున్నారా? నా భార్య పేరు ప్రవీణ. ప్రవీణ, ఓకే. హన్మకొండ వాళ్ళ అమ్మ వాళ్ళు. ఓకే. బాబు పేరు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్. బాబు బీబీ అయిపోయింది. పాప ఇప్పుడు న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఇద్దరు హైదరాబాదే. ఓకే, హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ ఏంటిదన్న? అంటే వ్యవసాయం చేస్తుండేనా నాన్న వాళ్ళు, లేదంటే ఈ కళారంగంలోనే ఉంటుండేనా? అంటే ఇక మాకు వ్యవసాయం లేదమ్మా, వ్యవసాయం లేదు. ఓన్లీ కళాకారుల కుటుంబమే. మా తాతల కానుండి అక్కడి నుంచి ఇంకా ఇప్పటి వరకు కూడా ఇక పిల్లల్ని మాత్రము ఇటువైపు తీసుకురాలే, వాళ్ళు ఓన్లీ చదువే. ఓకే, ఈ కళారంగం ఇంకా చాలు, ఇంతడు మా వరకు. మీ వరకు చాలు, ఇంకా తెలంగాణ వచ్చింది చదువుకోండి అని చెప్పేసి పంపించిండ్రా? ఓకే అన్న, ఇప్పుడు లాస్ట్ ఒక మంచి పాటతోని మన కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేద్దాం అన్న. ఓకే అమ్మా. తెగిపడ్డా నింగి చుక్కలం, చెత్త కుండి కాడి కుక్కలం, అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా అవ్వలేని అనాథలం, తెగిపడ్డా నింగి చుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి చుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా అవ్వలేని అనాథలం, తెగిపడ్డా నింగి చుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం. నమ్మిచ్చిన అయ్య గుంతెట్ల కోసిండో, 10 నెలలు నా తల్లి నన్నెట్ల మోసిందో, 10 నెలలు నా తల్లి నన్నెట్ల మోసిందో, ఆనాడు ఆకుంతి కర్ముని కనలేదా, నవ్వుతారెందుకు ఆ కథ వినలేదా, తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, కాలు జారిన తల్లి ఎవ్వరో, కళ్ళ కావురం వచ్చిన తండ్రి ఎవ్వడో, పుట్టినప్పుడే ఇడిసినారు, బ్రతికి ఉన్న నన్నే మరిసినారు, ఓ తల్లి పారయ్య మనసెట్ల వచ్చిందే, ఓ తల్లి పారయ్య మనసెట్ల వచ్చిందే, నా తల్లి పారయ్య మనసెట్ల వచ్చింది, పుట్టినప్పుడే నన్ను చంపితే బాగుండు, తెగిపడ్డా నింగి చుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం,
అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్య అవ్వలేని ఈ అనాథలం, అయ్య అవ్వలేని ఈ అనాథలం, అయ్య అవ్వలేని ఈ అనాథలం, అయ్య అవ్వలేని ఈ అనాథలం. నిజంగా మంచి పాట అన్న. ఈ పాటతో నన్ను అర్థమవుతుందో లేదో ఇంకా అట్లా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ రోజైతే మంచి అన్ని రకాల పాటలు అయితే మాకు వినిపించినావన్న. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటమ్మా, మా గురువుగారు మురళీమో సార్ రాసినటువంటి ఇది తెగిపడ్డ ఆనింగు చుక్కలం నేను ఫస్ట్ మర్చిపోయినానమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా మంచిగా ఉంది సాంగ్ అయితే. అలాగే మేము ఒక ఇన్స్ట్రుమెంట్ కళాకారులం అయి ఉండి కూడా మమ్మల్ని మా వడ్లకొండ అనిల్ కుమార్ అన్న అసలు ఏ సింగర్ కూడా ఇంత ప్రోత్సహించాడు. అటువంటిది మాకు ఎంతగానో ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా వడ్లకొండ అనిల్ అన్నకు మేము మా ఇన్స్ట్రుమెంట్ మా సురేషు, ఓకే, మా నిజాముద్దీన్, మా ఇన్స్ట్రుమెంట్ తరపున మేము కృతజ్ఞతలు, మా శ్రవణు అందరి తరపున అనిల్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామమ్మా. ఓకే, థ్యాంక్ యూ వడ్లకొండ అనిల్ అన్న. ఇంత మంచిగా ప్రోత్సహించారు. పోన్లే అని కొంతమంది అయితే అట్లనే చేస్తారు, కానీ ఇక్కడ దాకా వచ్చిండ్రంటే గ్రేట్ అన్న. నిజంగా ప్రోత్సాహం కూడా ఉండాలా, ఎవరో ఒకళ్ళు మనకు ముందుకు నడిపియాలా. సో ఈరోజు అయితే మంచి మంచి పాటలు విన్నామన్నా, ఇంకా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాము. ఇంకో విషయం అమ్మా, చెప్పండి. మీరు ఇంత ఛానల్లో మాకు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళని కూడా గుర్తించి HMTV వాళ్ళు మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు చాలా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అట్లనే చూసిండ్రు కదా, ఈరోజు ప్రోగ్రామ్ అయితే మంచిగా ఉన్నది. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయితే అన్న వాయిస్తున్నాడు. మళ్ళొక మంచి గెస్ట్తోని మీ ముందుకు వస్తా. అంతవరకు ఒక చిన్న పని చేయుండ్రి, చూస్తూనే ఉండుండ్రి HMTV.